నమస్తే మిత్రులారా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు, కార్లు లేదా విమానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో అతి తక్కువ విలువైన అంటే చాలా చౌకైన వస్తువులు ఏమిటి అని? ఈరోజు మన వీడియోలో వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1. జింబాబ్వే $100 ట్రిలియన్ నోటు. నమ్మలేకపోతున్నారా? అవునండి. ఇది $100 ట్రిలియన్ నోటు. అంటే మన లెక్కల్లో చెప్పాలంటే కొన్ని లక్షల కోట్లు. కానీ దీని విలువ ఎంత ఉంటుందో తెలుసా? ఒకప్పుడు ఈ నోటుతో కనీసం ఒక బ్రెడ్ ముక్క కూడా కొనలేకపోయేవారు. అంటే ఆ దేశంలో ధరలు అంతలా పెరిగిపోయాయి, హైపర్ఇన్ఫ్లేషన్. ఇది కేవలం ఒక కాగితం ముక్కలాగే మిగిలిపోయింది. 2. వియత్నామీస్ డాంగ్. ప్రస్తుత ప్రపంచంలో అతి తక్కువ విలువ కలిగిన కరెన్సీలలో ఇది ఒకటి. మీరు ఒక $500 పట్టుకొని వియత్నాం వెళ్తే, అక్కడ మీరు లక్షాధికారి అయిపోవచ్చు. అంటే మన రూపాయి విలువ అక్కడ చాలా ఎక్కువ అన్నమాట. 3. సింగిల్ పిన్ సేఫ్టీ పెన్. నిజానికి వీటి ధర నిర్ణయించడం కూడా కష్టమే. కొన్ని చోట్ల కిలోల లెక్కన అమ్మే ఇనుప వస్తువుల్లో ఈ పిన్నులు కలిసిపోతుంటాయి. మార్కెట్లో వీటి విలువ కేవలం కొన్ని పైసలు మాత్రమే. 4. గాలి వస్తువుగా చూస్తే, ప్రస్తుతానికి గాలి మనందరికీ ఉచితంగా దొరుకుతోంది. దీనికి మార్కెట్ విలువ లేదు. కానీ, కాలుష్యం పెరిగిపోతే భవిష్యత్తులో దీనికి కూడా వెల కట్టాల్సి వస్తుందేమో? అప్పుడు ఇది అత్యంత ఖరీదైనదిగా మారిపోతుంది. 5. ఇసుక. ఎడారిలో ఉండే ఇసుకకు పెద్దగా విలువ ఉండదు. నిర్మాణాలు చేయడానికి పనికిరాదు కాబట్టి, ఎడారి దేశాల్లో కూడా దీనిని ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఇది దాదాపు ఉచితంగానే దొరుకుతుంది. వస్తువు విలువ తక్కువైనా, ఎక్కువైనా అది మన అవసరానికి పనికొచ్చినప్పుడే దానికి గౌరవం ఉంటుంది. ఒక చిన్న సూది చేసే పని, పెద్ద ఖడ్గం చేయలేదు కదా. 6. వెనిజులా కరెన్సీ. జింబాబ్వే లాగే వెనిజులా దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల అక్కడి కరెన్సీ నోట్లకు విలువే లేకుండా పోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడి ప్రజలు నోట్లతో పర్సులు, బుట్టలు, బొమ్మలు అల్లి రోడ్ల మీద అమ్ముతున్నారు. అంటే ఆ నోటు మీద ఉన్న నంబర్ కంటే, అది తయారైన కాగితానికే ఎక్కువ విలువ ఉందన్నమాట. 7. డిజిటల్ డేటా. మనం రోజు జీబీలకు జీబీలు ఇంటర్నెట్ వాడుతుంటాం. కానీ అందులో 1 బైట్ డేటా విలువ ఎంత ఉంటుందో తెలుసా? మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే దీని ధర సున్నాకి దగ్గరగా ఉంటుంది. కొన్ని వేల బైట్లు కలిస్తే తప్ప ఒక పైసా కూడా అవ్వదు. 8. వాడి పారేసిన ప్లాస్టిక్ స్పూన్లు. ఒక్కసారి వాడుకొని పారేసే ఈ స్పూన్ల తయారీ ఖరీదు చాలా తక్కువ. వీటిని బల్క్ గా కొన్నప్పుడు ఒక్కో స్పూన్ ధర కేవలం 10 నుండి 20 పైసలు మాత్రమే పడుతుంది. అందుకే వీటిని హోటళ్లలో ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. 9. సముద్రపు నీరు. భూమి మీద 70% నీరే ఉంది, అందులోనూ సముద్రపు నీరు అనంతం. మీరు ఒక బకెట్ పట్టుకెళ్లి సముద్రపు నీరు తెచ్చుకుంటే దానికి ఎవరూ డబ్బులు అడగరు. దాని విలువ సున్నా. అయితే, అందులో ఉన్న ఉప్పును తీసి శుద్ధి చేస్తే తప్ప దానికి మార్కెట్ విలువ రాదు. 10. పాత వార్తాపత్రికలు. మనం ఉదయం పూట ఎంతో ఆసక్తిగా చదివే పేపర్, మరుసటి రోజు ఉదయానికల్లా రద్దీ అయిపోతుంది. కేజీల లెక్కన అమ్మితే ఒక పేపర్ విలువ సగటున 50 పైసల నుండి ₹1 లోపే ఉంటుంది. వస్తువు విలువ అనేది మనం ఎక్కడ ఉన్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎడారిలో ఉన్నవాడికి బంగారం కంటే ఒక్క చుక్క నీరు ఎక్కువ విలువైనది. కాబట్టి దేన్నీ తక్కువ అంచనా వేయకండి. వీడియో నచ్చిందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. బాయ్ బాయ్.